హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. సో ఈరోజు నేను వంట చేసేది వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఏంటంటే ఈరోజు మాత్రమే చేయలేదు వంట. సో డైలీ చేస్తూనే ఉంటాను. సో అప్పట్లో నాకు ఒక టీ చేయడం కూడా వచ్చేది కాదు. ఇప్పుడంతా అన్ని నేర్చుకున్నాను కాబట్టి ఇంకా చేయక తప్పదు. నా లైఫ్ లో వచ్చే పిల్ల మాత్రం చాలా లక్కీ. నా చేతి వంట తినచ్చు. దానికన్నా ముందు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ అండ్ ఇది ఏంటి చిల్లీలు. సో ఇప్పుడు వంకాయ చేస్తున్నా, వంకాయ కూర. సో వంకాయ కూర ఎలా చేస్తానంటే, సో నేను యూట్యూబర్ కాదు, జస్ట్ బ్యాచిలర్ లైఫ్, ఏంటి వంట చేసే యూట్యూబర్ కాదు. సో బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటది అని మాత్రమే చూపిస్తాను. సో దీంట్లో ఈ టొమాటో అండ్ ఆనియన్స్ మిక్సీకి వేసేస్తున్నాను. ఒకసారి నేను కిచెన్ చూపిస్తాను. బ్రో, నా కిచెన్ చూపించు. ఇట్లా ఇక్కడ కిచెన్ చూపించు, చూడండి. సో మీరు బెంగళూరులో కమ్ చేశారు. సో మై ఫేస్. మీరు బెంగళూరులో ఏ బ్యాచులర్ లైఫ్ అయినా ఇంటికి వెళ్ళండి, ఇంత క్లీన్ మాత్రం వస్తే ఉండదు. ఎందుకంటే మనకి క్లీన్ ఉంటే వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే లేదు. అండ్ దెన్ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇదంతా క్లీన్ చేసేస్తాను నేను. సో దీన్ని ఇప్పుడు లైట్ గా కొంచెం వాటర్ పోసేసుకుని, ఇంకా మిక్సీకి వేసేస్తాను. గురు, ఇదేంటి ఇలా అయింది? కరెక్టేనా? ఇది ఆనియన్ ఒకటే, టొమాటో ఒకటే వేసిన ఇలా అయిందేమో తెలీదు. చిన్నగా కట్ చేద్దామా, పెద్దగా కట్ చేద్దామా? చిన్నగానా? ఓకే దెన్. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా, ఇంకో స్పూన్ ఆయిల్ వేస్తా. రుచికి కావాలి కొంచెం. ఎంత గుంజ చేసినా అప్పుడప్పుడు నాది టంగ్ అనేది కొంచెం రుచి కోరుతుంది. సో అందుకే. సో దీంట్లో సాసులు జీడిగిలు వేస్తారా? ఏమో వద్దులే, వంకాయలు బాగోదు. సరేలే, వేసేద్దాం. బ్రో, ఇలా నిదానంగా వేయాలి. ఎందుకంటే ఒకసారి ఇట్లా దురుక్కుని వేసేస్తే తప్పకుండా మనకి ఆయిల్ పడిపోయింది. అందుకే మన స్కిన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా 5 minutes అయితే ఉడకబెట్టుకున్నాం. సో ఇప్పుడైతే నేను ఈ వంకాయ మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఇంకా నీట్గా కలుపుకుందాం. ఓకేనా? సో ఇలా నీట్గా కలుపుకుని కొంచెం వాటర్ వేస్తాను నేను. వాటర్ చూడండి, ఏంది ఇట్లా అయిందని షాక్ అవుతున్నాను. ఇంకా అవ్వాలి బ్రో, లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను ఏంటో అని. ఓకేనా? ఇంకో 5 minutes ఉడకబెట్టుకుందాం. ఓకేనా? ఓకే, ఇంకా 5 minutes అయితే ఉడకబెట్టుకుందాము. సో దాని తర్వాత ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి చూస్తున్నారా, కొరియాండర్ పౌడర్ వేస్తాను కొంచెం లైట్గా. ఓకే, ఇంకా లైట్గా. సో గరం మసాలా అయితే వేస్తున్నాను, అండ్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. కొంచెం వేద్దాం ధనియా పౌడర్ టేస్ట్కి తగ్గట్టు. ఓకేనా? కారానికి అయితే మేము ఇది వాడుకున్నాము, అంటే చిల్లీస్ వేసాం కాబట్టి కారం అయితే వేయట్లేదు. సో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా టేస్ట్ చూద్దాం. అలా టేస్ట్ అయితే వచ్చింది. బాగుంది, టేస్టీగా వస్తుంది.
ఓకే, ఇంకా శేంగాలు మొత్తం ఇలా చేసుకొని ఓకేనా. సో ఇంకా మిక్సీకి వేసేసుకుందాం. దీనిలో వేసేసుకోవటమే, ఎందుకంటే నాకు పీనట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. సో టేస్టీ కోసం యాడ్ చేస్తాను. కొంచెం లైట్గా వాటర్ పోసేసుకొని చూద్దాం ఉప్పు కరెక్ట్ అయిందా లేదో. కాలుతుంది చెయ్యి. పర్ఫెక్ట్ అయింది. కొంచెం ఎర్రగా కావాలి కాబట్టి ఇది. సో కారం వేసేద్దాం లైట్గా, మొత్తం ఇలా కలిపేసి. ఓకే, ఇంకా చూడండి వర్షం కూడా వచ్చేస్తుంది. సో వినిపిస్తుందా దీంట్లో వీడియోలో? కనిపిస్తుందో, ఎందుకంటే అవుట్ సైడ్ లైట్స్ లేవు కాబట్టి. సో వంకాయ కూర అయితే రెడీ. 2-3 minutes ఉడకబెట్టుకుని, అది ఉడకబెట్టినంత వరకు మేము డ్యాన్స్ చేసుకున్నాం. చాలా చూద్దాం ఇంకా. ఓకే, ఇంకా రోస్ట్ చేసేసి ఆఫ్ చేయటమే గ్యాస్. డన్. సూపర్ ఉంది, పర్లా.